హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ అందరూ అడిగే ఒక క్వశ్చన్, బాగా పొద్దున్న నుంచి నాకైతే ఫుల్ గా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. లైక్ యూఎస్డిటీ డీలిస్టింగ్ అవుతుందంట, యూఎస్డిటీ క్రాష్ అవుతుందంట, యూఎస్డిటీ అసలు ఇంకా ఉండదంట అని చెప్పి. సో దీని గురించి అయితే మాట్లాడదాం గైస్. ఇది ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ లో మాత్రమే జరుగుతుంది. సో యూరోపియన్ కంట్రీస్ మైకా అనే గవర్నమెంట్ అయితే లైక్ ఒక చట్టాన్ని అయితే తీసుకుని వచ్చింది. మైకా అంటే మార్కెట్స్ ఇన్ క్రిప్టో అసెట్స్. మైకా అనేది ఆన్లైన్ డిజిటల్ ఏవైతే అసెట్స్ ఉంటాయో వీటన్నిటికీ అయితే వర్తిస్తూ ఉంటుంది. క్రిప్టో కరెన్సీస్ కానీ లేకపోతే ఆన్లైన్ డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, సో వీళ్ళ రూల్స్ ప్రకారంగా యూఎస్డిటీ థియేటర్ అన్నది ఏవైతే రూల్స్ పెట్టారో వీళ్ళు దానికి అతిక్రమించి సమ్ థింగ్స్ అయితే జరగడం జరుగుతుంది. అందుకని మైకా డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. థియేటర్ అన్నది యూరోపియన్ కంట్రీస్ లో బ్యాన్ అవ్వడానికి మనకి 30 డిసెంబర్ పాసిబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. సో డీలిస్టింగ్ అని ఆల్రెడీ అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొక న్యూస్ ఏం వినిపిస్తుంది అంటే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ నేటివ్ స్టేబుల్ టోకెన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో అందుకని థియేటర్ ని డీలిస్ట్ చేస్తున్నారు అని చెప్పి, థియేటర్ ని బ్యాన్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. సో ఏది అన్నది ఏంటి అన్నది అప్పుడే మనకైతే తెలియదు. వాళ్ళైతే యూజువల్ గా మనకి ఇండియాలో కూడా సేమ్ అట్లాగే మన ఈ రూపీని ప్రమోట్ చేసుకోవడానికి క్రిప్టో కరెన్సీస్ కానీ ఆన్లైన్ సమ్ కరెన్సీస్ ని బ్యాన్ చేయాలని ప్రీవియస్ గా మనకి గవర్నమెంట్ ఏవైతే చెప్పిందో, అట్లాగే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ సేమ్ ఇదే తరహాలో వెళ్ళడం జరుగుతుంది. బట్ ఇది కరెక్టా లేదా అన్న అయితే మనం అయితే అప్పుడే చెప్పలేము. బట్ సూన్ ఆర్ లేటర్ బ్యాన్ అయితే జరుగుతుంది. ఇది కోర్టులో కేసు నడుస్తుంది. దీని మీద కేసెస్ నడిచిన తర్వాత మళ్ళీ ఇది ఇన్ కేస్ ఇది బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు అనుకుంటే కనుక మళ్ళీ దీన్ని రీయాక్టివేట్ అయితే చేస్తూ ఉంటారు. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్డ్ గా మనం అయితే తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం వీడియోలో చూస్తే థెటర్ యూఎస్డిటీ టు బి డీలిస్టెడ్ ఇన్ EU అంటే యూరోపియన్ కంట్రీస్, ఇంప్లికేషన్ అండ్ ఆపర్చునిటీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి అన్సర్టనిటీ రిమైన్స్ ఓవర్ థియేటర్ యూఎస్డిటీ డీలిస్టింగ్ అహెడ్ ఆఫ్ మైకా అంటే మార్కెట్స్ ఇన్ క్రిప్టో అసెట్స్ ఇంప్లిమెంటేషన్. విత్ ద మైకా law sets to be implemented in European on December 30, uncertainty remains over the delisting of Tether USDT. The European Securities and Markets Authority ESMA has not provided guidance on the delisting of USDT, leading to be continued regulator uncertainty. So next మనం చూస్తే on 26th local time Cointelegraph reported although the MiCA law is set to be implemented, uncertainty remains over the delisting of USDT. Adding despite Coinbase's delisting of USDT, ఆల్రెడీ మనకి అమెరికన్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో Coinbase, అది ఆల్రెడీ USDT పేర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయబోతుంది వాటి ఎక్స్చేంజెస్ లో EUకి. ఓకే, అండ్ ట్రేడింగ్ using USDT continues across the EU. Furthermore, as on the time of writing, the European Securities and Markets Authority ESMA has not provided guidance on the delisting of USDT, and in October they refused to answer whether USDT is a stable coin restricted by the MiCA law. సో సేమ్ ఎక్కడ ప్రాపర్ గా ఎందుకు డీలిస్ట్ చేస్తున్నారు అని అయితే వాళ్ళు అడిగినా గానీ ఎవరికి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు అని అయితే తెలుస్తుంది గవర్నమెంట్. సూన్ ఆర్ లేటర్ దాని గురించి అయితే మనం చూడొచ్చు. సో ప్రెసెంట్ కనుక మనకి ఈ న్యూసెస్ వచ్చిన తర్వాత ఇట్లా మనకి అన్సర్టెనిటీ అయితే చాలా బాగా ఫ్లక్చువేషన్ అయితే ఉంటుంది. సో అందరికి థియేటర్ అయితే ఉంటుంది కదా, దీన్ని మనం సో అందరు అడిగే న్యూస్ ఒకటే, మాకు ఉన్నాయి ఆల్రెడీ యూఎస్డిటీ ఉన్నాయి, ఇన్ కేస్ ఇది స్టేబుల్ కాయిన్ అనే మనం దీంట్లోకి అయితే ఉంచుతూ ఉంటాము ఫండ్స్ ని. ఆల్రెడీ మార్కెట్ క్రిప్టో అన్నది మోస్ట్ ప్రాబబ్లీ డౌన్వర్డ్స్ మూమెంటం వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందని నిన్న వీడియోలో చెప్పడం కూడా జరిగింది. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే కనుక 100% అయితే చెక్అవుట్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఆ ఒక్క వీడియో మీకు ఈ హోల్ మంత్ ఆర్ ఈ సైకిల్ లో మీకు ఒక చేంజ్ అయితే తీసుకురావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ నాకు థియేటర్ అయితే కనిపిస్తుంది కదా. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే దీన్ని కన్వర్ట్ అయితే నొక్కుతాను. మనకి బైనాన్స్ ఈ మధ్య బాగా ప్రమోట్ చేస్తుంది FDUSD అని చెప్పి. వీటిలో కొన్ని పేర్స్ కూడా ఉన్నాయి. అట్లాగే మనకి ఏవైతే బైనాన్స్ లాంచ్ పూల్ లో వస్తున్నాయో ప్రాజెక్ట్స్, వీటన్నిటికీ FDUSD నే స్టేక్ చేసుకొని దీన్ని మాత్రమే ఇచ్చేయమని అయితే చెప్తుంది. FDUSD ని కొంచెం ప్రమోట్ చేస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. ఇంతకుముందు థియేటర్ లో ఉండేది, లేకపోతే సమ్ టైమ్స్ USDC లో ఉండేది, బట్ ఇప్పుడైతే మనకి FDUSD లో ఉంది. సో ఏదైతే మనకి ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోసం నాకు ఆల్రెడీ
ఎక్కువ లేవు వీటిలో. నేను ఓన్లీ $10 ఒక కాయిన్ లోంచి సెల్ చేయాల్సి అయితే వచ్చింది నాకు దీన్ని యూజ్ చేయడానికి. సో ప్రెసెంట్ నేను ఏది చేస్తానంటే, నాకు థియేటర్లో $10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ బ్యాలెన్స్ ని దీన్ని ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసరికి అర్థమవుతుందో చూసుకుంటే కనుక మనకి అదంతా మనకి 2 FDUSD లోకి అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ థియేటర్ లోంచి మనకి FDUSD లోకి మీరు చూసుకుంటే కనుక $10 ఏవైతే మనకి USDT లో ఉందో అది FDUSD లోకి అయితే వితౌట్ ఎనీ ఫీ అన్నది కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో మనం ఇదే కాదు, ఇట్లానే మనం ఇంకా USDC కూడా ఉంది మనకి. USDC అనే స్టేబుల్ కాయిన్ లోకి కూడా మనమైతే మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి అయితే టెన్షన్ అవ్వకండి గైస్. జస్ట్ USDT లో ఉన్న మీ ఫండ్స్ ని అయితే తీసేసి వేరే స్టేబుల్ కాయిన్స్ లోకి అయితే చేంజ్ చేసుకోండి. సో మనం USDT చూస్తే కనుక 0.99 సెంట్స్ ఉంది, బట్ USDC $1 లోనే ఉంది ఇంకా మనకి. సో ఇట్లా మీ ఏదైతే USDT ఉందో USDT ని USDC కి అయితే చేంజ్ చేసుకొని చేసుకోండి. ఇన్ కేస్ సర్టెనిటీ వాలటిలిటీ కనుక ఎక్కువ వస్తే కనుక ప్రాబబ్లీ బాగానే మనం నెగిటివిటీ చూడడానికి అయితే ఉంటుంది. సో ఇంత ముందు మనకి ఇన్ కేస్ ఒకసారి వచ్చినప్పుడు కూడా మనకి 0.94 సెంట్స్ దాకా అయితే మనకి బ్రీచ్ అయితే కనిపించింది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఇది ఓన్లీ కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ మాత్రమే నేను చెప్తున్నాను. టోటల్ థియేటర్ చూసుకుంటే కనుక ఒక్క యూరోపియన్ కంట్రీ అంటే చిన్న కంట్రీ ఏం కాదు, అది చాలా పెద్ద కంట్రీ కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది. సో ట్రై ఎవరైనా కానీ రేపొద్దున మీ $1 అన్నది మోస్ట్ ప్రాబబ్లీ 70 cents లో ఉండడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ దీన్ని నెక్స్ట్ ఇట్లానే అయితే కనుక కమింగ్ డేస్ లో సూన్ ఆర్ లేటర్ మళ్ళీ $1 కి అయితే రికవర్ అయితే అయిపోతుంది, నో డౌట్ గైస్ దీంట్లో అయితే. బట్ ఈ లోపు మీరు కొంచెం మనీ గెయిన్ చేయాలన్నా, మనీ ఎర్న్ చేయాలన్నా ఏదైనా కానీ స్టేబుల్ కాయిన్స్ లోకి వేరే స్టేబుల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదు నాకు బిట్ కాయిన్ మీద నమ్మకం ఉంది, లేకపోతే సమ్ అదర్ ఆల్ట్స్ మీద నమ్మకం ఉంది అని అంటే కనుక USDTని మళ్ళీ ఆల్ట్ లోకి అయితే ఇచ్చేసేయండి, అయిపోతుంది. దానికన్నా పెద్ద ఇదేం లేదు గైస్, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఇన్ని మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు అనుకుంటున్న దానికి ఆన్సర్ అయితే ఇస్తున్నా అనుకుంటున్నాను. మీకు ఉన్న USDT ఏమి జీరో అయితే అవ్వదు, ఉన్న USDT అయితే అంతే ఉంటుంది. బట్ అన్సర్టెన్ ఒకవేళ అక్కడ మనకి యూరోప్ కంట్రీస్ లో బ్యాన్ కనుక అయిపోతే 30th సో మనకి ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ 10,000 కాస్త ఫర్ ఎగ్జాంపుల్ మీకు USDT ఏదైతే ఉందో అది 10,000 వాల్యూ అనుకోండి, ఆ 10,000 కాస్త మీకు మోస్ట్ ప్రాబబ్లీ 8,000 7,000 ఒకవేళ ఫాల్ అయితే అట్లా డౌన్వర్డ్స్ మొమెంటం రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. దానికన్నా ఇంకా ఎక్కువ ఏం లేదు. మీకు అది వద్దు అనుకుంటే కనుక ఇట్లా వేరే ఎనదర్ స్టేబుల్ నెట్వర్క్ లోకి అయితే మీరు చేంజ్ చేసేసుకోండి. బట్ థియేటర్ అన్నది అమాంగ్ ప్రెసెంట్ ఉన్న వాటిల్లో లీడింగ్ మనకి థియేటర్ అన్నది అంత దాన్ని కొలాబ్స్ చేయడం అంత ఈజీ అయితే కాదు. బట్ ఒక చిన్న ఫ్లక్చువేషన్ వస్తుంది అంతే. సో దానివల్ల ఏం వరీ ఉండదు గైస్. మనం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యూజువల్ గా థియేటర్ నే యూజ్ చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.